వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. రాష్ట్రంలో హత్యలు, హత్య ప్రయత్నాలు, అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలు, ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం. ఇది ఈ రోజు రాష్ట్రంలో కొత్తగా వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం అందిస్తున్న కొత్త పాలన. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా రక్తాన్ని పారుస్తున్నారని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం విమర్శించారు. ఆమదాల వలసలో తన నివాసంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చి 45 రోజుల్లో 35 హత్యలు, 305 హత్య ప్రయత్నం, 20 అత్యాచారాలు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఇప్పటికైనా నరమేధం ఆపి శాంతి భద్రతలను నెలకొల్పాలని ఆయన అన్నారు. చిత్తూరు జిల్లా పొంగునూరులో ప్రస్తుతం ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్ప ఇళ్లపై దాడి చేసి వారి వాహనాలకు నిప్పు పెట్టి ధ్వంసం చేశారని, ఇది ఎంతవరకు సమంజసమని ఆయన అన్నారు. వినుకొండలో మైనార్టీ యువకుడు రషీద్న నడి రోడ్డుపై నరికి చంపి రాక్షస పాలన సాగిస్తున్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా నరమేధం ఆపి శాంతి భద్రతలపై దృష్టి పెట్టండని హితవు పలికారు. ప్రజలు పాలించడాన్ని అధికారం ఇస్తే ఆ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని ఎప్పుడూ ఒకరే పాలించరని హెచ్చరించారు. ప్రజలకు మీరు ఇచ్చిన మేనిఫెస్టోని నమ్మి ఓట్లు వేసి గెలిపించారని, ఆ హామీలను అమలు చేసి ప్రజలకు మేలు చేయాలని ఆయన అన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైందని, ఎరువులు, విత్తనాలు పూర్తి స్థాయిలో అందించలేదని, వచ్చిన అరకొర విత్తనాలు, ఎరువులు స్థానిక నాయకుల ఇళ్లలో వేసుకుని పసుపు కండువ వేసుకున్న వారికి అందిస్తున్నారని విమర్శించారు. రైతులకు అందవలసిన పంట సాయం అందక ఎదురు చూస్తున్నారని, వాటిపై దృష్టి పెట్టి పంట సాయం అందించాలని ఆయన కోరారు. ఆ ప్రభుత్వానికి ఒక కమిట్మెంట్ ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక నిబద్ధత ఉంది. మాటిచ్చాం ఏమవుతామంది. క్యాలెండర్ ఇయర్ ప్రకటించాడు. క్యాలెండర్ ప్రకటించి దాని ప్రకారం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళారు. ప్రణాళికాబద్ధంగా వెళ్ళారు. ఇవాళ ఖరీఫ్ ప్రారంభమైంది. అకౌంట్లోకి రైతు భరోసా ఇస్తామన్నారు 20,000. జమ చేయలేదు. జమ చేస్తారా చేయరా? ఖరీఫ్ సీజన్ చేయాలి కదా. ఈ సీజన్లో ఖచ్చితంగా మేము పట్టుకుంటాం. ఖచ్చితంగా పట్టుకుంటాం. ప్రతి కార్యక్రమాన్ని మీరు క్యాలెండర్లో పెట్టి, డేట్ పెట్టి మీరు ఇంప్లిమెంట్ చేస్తామని మీరు ప్రకటించారు. ఆ క్యాలెండర్ ఇది ప్రకటించి మీరు మా చాలా మంచి గవర్నెన్స్ ఇస్తున్నాం, మంచి ప్రభుత్వం మాది, మీరు విమర్శించాలని విమర్శిస్తున్నారు, కానీ మా ప్రభుత్వాన్ని మేమన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం అని చెప్పగలిగే పరిస్థితి మీకుండాలి. మేం కాదు. ఇట్ ఈజ్ అప్ టు యూ. ఇది మీకుండాలి. ఇవాళ ప్రభుత్వంలో పలానా ఇవ్వలేదని చెప్పి చూడడం లేదు కదా. అడుగుతాడనే ఆత్రత, భయం ఉండాలి. ప్రజలు అడుగుతారు. ప్రజలకు మాట ఇచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే తాపత్రయం ఉండాలి. ఆ తాపత్రయంతో పనిచేశాడు జగన్మోహన్ రెడ్డి. అందుకు ఇవాళ మీరు చేసినటువంటి టైం, యూ హ్యావ్ యాంపుల్ సైజ్ ఆఫ్ టైం. మీరు ఈ 6 పాయింట్ ఫార్ములా ఇచ్చారు కదా, సూపర్ 6 ఏదో అనౌన్స్ చేశారు. అది చేయండి. తర్వాత మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలకి ధారావాహికంగా ప్రవాహంలాగా ఇచ్చారు. ఇంటికి ఒక ఉద్యోగం, నిరుద్యోగ భృతి, 50 ఏళ్ళకి పెన్షను,
ప్రతి మహిళకు 1500 ఏంటి ఎలా చూస్తున్నాము? అంటే ఇవన్నీ ఇచ్చిన హామీలే. వింటున్నా. అందుకు నేనేమంటున్నానంటే వీటన్నిటిని కూడా మీరు ఇంప్లిమెంట్ చేయండి. మేము అడుగుతున్నాను, మీరేమి ఫ్లంబులు అవ్వకండి, మీరేం తత్తరపాటు పడకండి. మేము అడుగుతాం. ఈ గవర్నమెంట్ పనిచేసింది, మొన్న మా ప్రభుత్వం పనిచేసింది. పనిచేసే ప్రభుత్వం ఖచ్చితంగా మీకు నిలదీస్తుంది. ముందున్నటువంటిది హామీలు అమలు చేసినటువంటి ప్రభుత్వం, హామీలు అమలు చేసినటువంటి ప్రభుత్వం. మీరు హామీలు ఇచ్చారు, గవర్నమెంట్లో ఉన్నారు, మీరు అమలు చేయండి. మీకు టైం ఉంది, మీరేం వర్రీడ్ పడకండి. మాకు ఒకటే గుర్తుపెట్టుకోండి, 100 కోట్లతో మాకు ప్రభుత్వం అప్పచెబితే అప్పట్లో మేము ఫుల్ బడ్జెట్ పెట్టాం. అందరికీ తెలుసు కదా. ఈరోజు ఏదో బడ్జెట్ ఏమైంది? సరే, ఆ ప్రసంగ పాఠం ఇంక రాలేదు. ప్రసంగ పాఠం వస్తే దాని మీద నువ్వు ఖచ్చితంగా చెప్తాను. అందుకు దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. 100 కోట్ల బడ్జెట్తో మాకు ప్రభుత్వాన్ని ఇస్తే ఫుల్ బడ్జెట్ పెట్టారు రెండోసారి. మీరు ఇవాళ పెట్టింది ఏంటి? 4 నెలలకు బడ్జెట్, 4 నెలలకు బడ్జెట్, 4 నెలలకు బడ్జెట్, 4 నెలలకు బడ్జెట్. నాట్ కరెక్ట్. మెసేజ్ పెట్టాలి. దమ్మున్న ప్రభుత్వం ఏదైనా అదే చేస్తుంది, గట్సున్న ప్రభుత్వం ఏదైనా అదే చేస్తుంది. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. సరే, ఇవన్నీ చూద్దాం మనం. మీరు మొన్న ఎన్నికల్లో వచ్చారు కదా, అన్ని పథకాలు ఇస్తాం, అన్ని పథకాలు ఇస్తాం, అంతకంటే ఎక్కువ ఇస్తాం, అంతకంటే ఎక్కువ ఇస్తాం అని చెప్పారు కదయ్యా. నేను చెప్పాలి నువ్వు. ఇప్పుడు తల్లికి వందనం ఉంది, ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారో అందరికీ ఇస్తామన్నారు. పిల్లలు మా పిల్లలు ఆడపిల్లలు ఎంతమందికి ఇస్తామన్నారు. ఏది ఎవరు? ప్రతి ఒక్కడు వెళ్ళి, ఆ మంత్రి వెళ్ళి అందరికి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అయ్యా. నీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది 15,000, నీకు 15,000 అయ్యా. ఏమిటి నీకు 15,000? ఏంటి నీకు 15,000? వచ్చేపాటికి ఫుల్ సైజ్ ఒక్కటే. ఇంక ఈ సొంపుకి కనండి, మీరు ఎంతమందికి అంటారో కనండి అన్నాడు. కనండి, మీరు ఎంతమంది పిల్లలకి అంటారో మీకు ఎందుకు ఇచ్చే బాధ్యత నాది. మరి అంతమంది పిల్లలకంటే నువ్వు ఎక్కడి ఈయనకే దిక్కు లేకపోతే పిల్లలకంటే ఎంతమందికి ఇస్తావు? కాబట్టి అమ్మఒడి కటింగు ఇందులో బోల్డ్ అన్నీ ఉన్నాయి, ఇందులో బోల్డ్ అని గైడ్లైన్స్ వస్తాయి. ఈ మార్గదర్శకాలతో అమ్మఒడి అదే దాని పథకం పేరు ఉంది, తల్లికి వందనం. తల్లికి వందనం ఉంది. ఈ తల్లికి వందనం ఎన్ని గైడ్లైన్స్తో ఎన్ని దీంతో వస్తాయో చూడాలి. ఇవాళ స్కీమ్స్ అన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరన్న మాట నిలబెట్టుకోవాలి. మీరన్న మాట నిలబెట్టుకోవాలి. ఇదేంటిది?
అప్పుడొకటి ఇప్పుడు ఒక మాట. మాట అంటే మాట కట్టుబడాలి. అది జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకో. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకో. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకో. మాట కట్టుబడ్డం అంటే ఏమిటన్నట్టు. మాట కట్టుబడ్డాడు. నీవిచ్చిన ఆశలకు ఆశలు అయిపోయావు జనంలో. మగాళ్ళకి ఏముంది, ప్రజలకేముంది? ఇస్తామంటే ఆశ, కొడతామంటే భయం. పెంచుతాను 4,000 అంటే రైట్. అలాగే ప్రతి ఒక్కటి కూడా మీరు మేము ఇచ్చిన దాని మీద డబ్బులు చెప్పారు. మీరు డబ్బులు చెప్పి ఏం చేశారు మీరు? రైట్, ఇంక టైం ఉంది, మనం అప్పుడే చెప్పడం లేదు. అందుకు దీని మీద మీరు ఆలోచించండి. తర్వాత బస్సు, ఉచిత బస్సు. ఈ ఉచిత బస్సు ఎప్పుడు వస్తుందో కళ్ళు కాయలు కాసి చూస్తున్నారు. ఇయ్యాలి, ఇచ్చాడు కదా, మాట ఇచ్చాడు కదా.